అందరికీ నమస్తే అండి. టీటీడీకి 2019 నుంచి 2024 మధ్యలో సరఫరా అయిన నెయ్యి విషయంలో ఇప్పుడు కొత్త సంచలనాలు బయటకు వస్తున్నాయి. దీనిలో కేవలం కల్తీ మాత్రమే కాదు, ఏదో కల్తీ జరిగింది, యానిమల్ ఫ్యాట్ కలిసింది అని లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 19వ తేదీన అంటే 2024 సెప్టెంబర్ 19వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ ఇక్కడ కల్తీ అనే విషయం కాస్త పక్కన వెళ్ళి ఒక పెద్ద అవినీతి, ఒక పెద్ద కుంభకోణం, ఒక పెద్ద కరప్షన్ బయటకు వచ్చిందనమాట. సిబిఐ నేతృత్వంలోని సిట్ దర్యాప్తులో సంచలనమైన విషయాలు ఆధారాలతో సహా బయటకు వచ్చాయి. చాలా సింపుల్గా సిబిఐ ఇప్పటి వరకు గుర్తించిన అంశాలు చూసుకుంటే, ఈ బోలేబాబా డైరీ అనే సంస్థకు వీళ్ళు దాదాపుగా 240 కోట్ల విలువైన ప్రాజెక్టుని అప్పచెప్పారు, నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ అప్పచెప్పారు. ఆ కాంట్రాక్ట్ ద్వారా బోలేబాబా డైరీ టీటీడీకి 68 లక్షల కేజీల నెయ్యి సరఫరా చేసింది. 68 లక్షల కేజీలు. సో ఒక సంస్థ 68 లక్షల కేజీలు. ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో 1 కేజీ నెయ్యి ఉందనుకుందాం, లేదా మీరు 1 కేజీ నెయ్యి తయారు చేశారు అనుకుందాం. నెయ్యి తయారు చేయాలంటే మీరు ఏం చేయాలి? మీకు ఏం కావాలి? ఖచ్చితంగా వెన్న తీసుకోవాలి. వెన్న తీసుకొని వెన్నను కరిగించడం ద్వారా నెయ్యి తయారు చేయాలి. లేదా పాలు తీసుకోవాలి, పాల నుంచి వెన్న సేకరించి వెన్న నుంచి నెయ్యి తయారు చేయాలి. అంటే ఖచ్చితంగా 100% వెన్న లేదా పాలు ఏదో ఒకటి ఉండాలి. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఉంటేనే మీరు నెయ్యి తయారు చేయగలరు కదా. కానీ ఈ బోలేబాబా అనే డైరీ 2019 నుంచి 2024 మధ్యలో 68 లక్షల కిలోల నెయ్యిని టీటీడీకి సరఫరా చేసింది. కానీ ఆ కంపెనీ రికార్డ్స్లో, ఆ కంపెనీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో వాళ్ళు ఎక్కడా పాలు కొన్నట్టు కానీ నెయ్యి కొన్నట్టు కానీ రికార్డుల్లో లేదు. ఇది లేదు సరికదా, వాళ్ళు కొన్ని కెమికల్ ప్రోడక్ట్స్, కొన్ని డాల్డా కంపెనీలతో టైఅప్ అయ్యి డాల్డా కొన్నట్టుగా రికార్డుల్లో ఉంది. అండ్ సువాసన కోసం, ఆ నెయ్యి ఫ్లేవర్ కోసం కొన్ని కెమికల్స్ కలిపినట్టుగా రికార్డుల్లో ఉంది. అంటే ఆ కెమికల్స్ సాధారణంగా మనం అంటే ఈ కంపెనీల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, ఈ కంపెనీ ట్రాన్సాక్షన్స్ పరిశీలిస్తే వీళ్ళ నుంచి ఈ కంపెనీ నుంచి కెమికల్ కంపెనీకి ట్రాన్సాక్షన్స్ తరచూ జరుగుతున్నాయి, ఈ కంపెనీ నుంచి డాల్డా కంపెనీకి ట్రాన్సాక్షన్స్ తరచూ జరుగుతున్నాయి. ఇదేంటిది, ఈ నెయ్యి తయారు చేశారంటే వీళ్ళ కంపెనీ నుంచి ఏదో డైరీ పాలు వాళ్ళకో లేదంటే వెన్న వాళ్ళకో ట్రాన్సాక్షన్స్ జరగాలి, కానీ వీళ్ళేంటి ఇలా ఉన్నారు అని చెప్పి సిబిఐకి డౌట్ వచ్చి వీళ్ళు ఏ కంపెనీలతో టైఅప్ అయ్యారో వాళ్ళని ఆరా తీస్తే వాళ్ళు మొత్తం చెప్పేశారు. వీళ్ళు ఈ నెయ్యి తయారీలో మా రసాయనాలే వాడతారు, వీళ్ళు నెయ్యి తయారీలో మా దగ్గర డాల్డానే వాడతారు అని చెప్పేశారు. దాంతో ఈ బోలేబాబా డైరీ వాళ్ళు తయారు చేసిన నెయ్యి అంతా కూడా కల్తీ నెయ్యి. వైసీపీ హయాంలో టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ ఈ విధంగా జరిగింది. మొత్తం 240 కోట్ల విలువైన టెండర్లలో గోల్మాల్ జరిగింది అని సిబిఐ నేతృత్వంలో సిట్ నిర్ధారించి, దీనికి సంబంధించి ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డి గారి పిఏ చిన్నప్పనను అరెస్ట్ చేస్తే, సో చిన్నప్పన ఇచ్చిన వాంగ్మూలం ద్వారా సుబ్బారెడ్డి గారి మీద కూడా అనుమానాలు వచ్చి సుబ్బారెడ్డి గారి బ్యాంకు ఖాతా వివరాలు ప్రస్తుతానికి పరిశీలిస్తున్నారు. దీనిలో సుబ్బారెడ్డి గారి పాత్ర ప్రస్తుతానికి పూర్తిగా కన్ఫర్మ్ కాలేదు. ఆయనకు ప్రమేయం ఉందా లేదా, అసలు ఆయనకు సంబంధం లేకుండా ఏమని వైసీపీ పెద్దలు ఏమైనా పావులు కదిపారా, సుబ్బారెడ్డి గారిని జస్ట్ నామమాత్రంగా అలా వాడుకొని అనేది కూడా అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఒక పిఏనే 50 లక్షలు లంచం తీసుకున్నారంటే ఇంకా చైర్మన్ ఎంత తీసుకుని ఉండాలి? లేదు చైర్మన్ పైన ఉండే వ్యక్తులు, ఆ పార్టీ పెద్దలో ప్రభుత్వ పెద్దలో ఎంత తీసుకుని ఉండాలి? అదే ఇక్కడ డౌట్ కొడుతుంది. అందుకే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ నేతృత్వంలో సిట్ దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చిందనమాట. దాదాపుగా 90% దర్యాప్తు పూర్తయింది. సుబ్బారెడ్డి గారి బ్యాంకు ఖాతాలు పరిశీలిస్తున్నారు. ఆ బ్యాంకు ఖాతాల పరిశీలన ఏమంటే వాళ్ళకి ఏమైనా క్లారిటీ వస్తే కనుక అప్పుడు ఈ దర్యాప్తు ఇంకా ముందుకు వెళ్తుంది అండ్ వైసీపీ పెద్దల వరకు వెళ్తారు. లేదు ఈ బ్యాంక్ ఖాతాల్లో ఎటువంటి అనుమానాలు లేకపోతే మళ్ళీ వాగ్మూలాలు తీసుకుంటారు, ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాగ్మూలాలు. అలాగే ఈ పొమిల్ జైన్ అనే వ్యక్తి బోలేబాబా డైరీ డైరెక్టర్ ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డి గారిని కలిశాడు. ఆయన టెండర్ కన్ఫర్మ్ అవడానికి ముందు, కాబట్టి ఆయన్ని మరోసారి కస్టడీలోకి తీసుకొని విచారించే అవకాశం అయితే ఉందన్నమాట. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ.